భారత గణతంత్ర డైమండ్ ఉత్సవాలను ముగించుకొని 76వ రిపబ్లిక్ వేడుకలకు వెళ్తున్న సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ కర్నూలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ నుండి రాజ్విహార్, పెద్ద పార్కు, పాత కంట్రోల్ రూము, కొండారెడ్డి బ్రిడ్జ్ మీదుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దాకా సిపిఎం నాయకులు, కార్మికులు జాతీయ జెండాలను చేతపట్టుకొని భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, రాజ్యాంగాన్ని రక్షించుకుంటాం, హక్కులను కాపాడుకుంటాం అంటూ నినాదాలు చేశారు. అంబేద్కర్ను అవమానించిన అమిత్ షా క్షమాపణ చెప్పాలి, మతోన్మాదానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామంటూ పెద్ద పెట్టున నినాదిస్తూ ఎర్ర చొక్కాల కవ్వొత్తు నిర్వహించారు. పాత బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్ మాట్లాడారు. సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధన స్వేచ్ఛను అంతస్తులలోను అవకాశాలలోను సమానత్వాన్ని కలిగి ఉన్నట్టు ప్రజలందరిలో పరస్పర వ్యక్తి గౌరవమును, జాతి ఐక్యతను, సమగ్రతను, పౌరాత్మత్వాన్ని పెంపొందించడానికి 26 నవంబర్ 1949న రాజ్యాంగ పరిషత్తులో సంకరిస్తాపూర్వకంగా తీర్మానించుకొని శాసనముగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మనకు మనముగా సమర్పించుకుంటున్నాము. రాజ్యాంగ రక్షణకై, రాజ్యాంగంలో ఉన్న హక్కులను కాపాడుటకై నిరంతరం శ్రమిస్తామని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఎంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. భారత రాజ్యాంగ నిర్మాతను అవమానించిన అమిత్ షా, భారత రాజ్యాంగ నిర్మాతను అవమానించిన అమిత్ షా, రాజ్యాంగ నిర్మాతను అవమానించిన అమిత్ షా, కాపాడుకుందాం. భారత రాజ్యాంగ 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, గణతంత్ర దినోత్సవం సందర్భంగా డైమండ్ జూబ్లీ ఉత్సవాలు జయప్రదం చేయాలని, భారత రాజ్యాంగాన్ని ఈ దేశ మతోన్మాదుల నుండి కాపాడాలని, భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు ప్రజలకు వర్తింప చేసేలా కృషి చేయాలని కోరుతూ భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ కర్నూలు జిల్లా కమిటీ ఈరోజు ఎడ్షెట్ కవాతు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా భారతదేశ కేంద్ర ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీగా హెచ్చరిస్తా ఉన్నాం. రాజ్యాంగం జోలికి, అంబేద్కర్ జోలికి వస్తే ఖబర్దార్, భూస్థాపితం అవుతారని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ దేశ పార్లమెంటులో కేంద్ర హోంమంత్రి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు నిండు సభలో అవమానించి ఆ రకంగా రాజ్యాంగాన్ని కించపరిచేలాగా ఈరోజు ప్రవర్తిస్తున్న పద్ధతి మనం చూస్తే రాబోయే కాలంలో రాజ్యాంగాన్ని మొత్తం ధ్వంసం చేయాలని మాత్రం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ దేశ స్వతంత్ర పోరాటంలో ఆవగింజంత పాత్ర లేని మతోన్మాదులు అనేక పోరాటాలతో సాధించినటువంటి స్వాతంత్రాన్ని ఈరోజు లేకుండా చేయాలని చెప్పి ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గమైంది. అందుకోసం భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం అనేది దేశభక్తి పౌరులుగా మన బాధ్యత. ఆ రకంగా సిపిఎం పార్టీ ఆ బాధ్యత తీసుకుని ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందని చెప్పి ప్రజలు పిలుపునిస్తుంది. రాబోయే కాలంలో మతోన్మాద శక్తుల నుండి దేశాన్ని కాపాడుకోవాలి, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, రాజ్యాంగం కల్పించిన హక్కులను నిలబెట్టిన బాధ్యత ఈ దేశ ప్రజలపై ఉందని చెప్పేసి సిపిఎం పార్టీ భావిస్తుంది. ఆ రకంగా దేశ ప్రజలందరూ కూడా
రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం ముందుకు రావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.